తరగతి రోజుల్లో కౌంటింగ్ జరగబోతోంది. ఫలితాలు ఎలా ఉంటాయి అన్నప్పుడు ఆ ఒక్క మెతుకు ఏమిటి అనంటే పోస్టల్ బ్యాలెట్స్ అని చెప్పచ్చు. నిజంగా చాలా మంది అంటారు పోస్టల్ బ్యాలెట్స్ ట్రెండ్ ఎలా ఉంటుందో ఫలితం ట్రెండ్ అలాగే వెళ్ళిపోతూ ఉంటుంది అని అంటారు. జనరల్ గా అందుకే అన్నాను నేను, అన్నం మెతుకు ఉడికిందో లేదో, అన్నం అంతా ఉడికిందో లేదో ఒక మెతుకు పట్టుకుంటే చాలు అన్నట్టు. మరి నిజంగా ఆ పోస్టల్ బ్యాలెట్సే ఆ మెతుక అనేది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో రికార్డు స్థాయిలో ఈసారి పోస్టల్ బ్యాలెట్స్ పోలయ్యాయి. దాదాపుగా 5.40 లక్షలుగా సుమారుగా చెప్తున్నారు. అంటే 5,39,189 బ్యాలెట్ ఓట్లు పోస్టల్వి పోలయ్యాయని చెప్తున్నారు. ఇక 5,39,000 అంటే సుమారు 5.40 లక్షలంటే వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళందరూ కూడా కలుపుకుని 60 లక్షలు. 60 లక్షలు అంటే ఈ రోజుల్లో ఒక ఫలితాన్ని తారుమారు చేసే ప్రభావం చేసే శక్తి ఆ ఓట్లకు ఉంటుంది. కాబట్టి ఈసారి రికార్డు స్థాయిలో పోస్టల్ బ్యాలెట్స్ పోలయ్యాయి. కాబట్టి ఫలితం అనేది అది మెతుకుగానే మనం అభివర్ణించడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఎందుకు 5.4 లక్షలు అని ఇన్నిసార్లు నేను దాన్ని స్ట్రెస్ చేస్తున్నానంటే, మనము గత ఎన్నికల్లో పోలిస్తే అది దాదాపుగా 1,20,000 ఓట్లే. సో 1,20,000 కంటే దాదాపుగా ఇప్పుడు కదా 5 రెట్లు. 5 రెట్లు అంటే మామూలు వ్యవహారం కాదు. మరి అది కసితో వేశారా, పట్టుదలతో వేశారా, కోపంతో వేశారా, ప్రేమతో వేశారా అన్నదే ఇక్కడ పాయింట్. ఇందులో ప్రేమ అనే దాన్ని పక్కన పెడదాం. అంత ప్రేమ ఆప్యాయతలు ఉండే అవకాశం లేదు. ఎందుకంటే 58 నెలల వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో వాళ్ళు ప్రేమ చూపించి వేస్తారు అన్న దానికన్నా కూడా కోపంతోనో కసితోనో లేదా పట్టుదలనో వేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అని చెప్పడానికి కూడా కొన్ని కారణాలను మనం జాగ్రత్తగా విశ్లేషించవచ్చు. సరే, వేశారా లేదా అది రిజల్ట్ బట్టి ఉంటుంది. కానీ కొన్ని కారణాలు స్పష్టంగా వేసుంటారు. అది కోపమే, కసే, పట్టుదలే అని చెప్పడానికి కారణాలు ఏంటంటే, వారిపై రకరకాల సందర్భాల్లో రకరకాల ఇష్యూస్ పై సాధింపులు, వేధింపులు జరిగాయి. వాళ్ళు ఏదైనా ధర్నాలు చేస్తానన్నా, వాళ్ళకి ఎక్కడికన్నా వెళ్తానన్నా వాళ్ళని ఏ స్థాయిలో వేధించారు, సాధించారో చూసాం. అలాగే జీతాలు టైంకి ఇవ్వకుండా, సక్రమంగా ఇవ్వకుండా, వాళ్ళకి హక్కుగా ఉండాల్సిన వ్యవహారంలో కూడా వాళ్ళని 15వ తారీఖు వస్తుందో, 20వ తారీఖు వస్తుందో, ఏ తారీఖు వస్తుందో, ఎప్పుడు వస్తుందో వాళ్ళని తెలియని ఒక కన్ఫ్యూజన్ కి గురి చేసిన సందర్భంలో జీతాలు అనేది ఇబ్బంది పెట్టిన సందర్భం చూసాం. ఇవి కాకుండా కొంతమంది పదవి విరమణ చేసే సమయంలో వాళ్ళకి రావాల్సిన బకాయిలు, చెల్లింపులు ఉంటాయి. వాటి విషయంలో కూడా ఎలా తాత్సారం చేశారు, వాళ్ళని ఎలా ఇబ్బంది పెట్టారో సందర్భాలు మనం చూసాం. పెన్షనర్లని టైంకి పెన్షన్ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టడం చూసాం. సో ఈ ఉద్యోగులు ఒక ఎత్తు అయితే, టీచర్లకు సంబంధించిన ఉద్యోగులు ఇంకొక ఎత్తు. వాళ్ళని అసలు వైన్ షాపుల ముందు, బ్రాందీ షాపుల ముందు క్యూ లైన్ లో నుంచోబట్టి వర్కులు చేయించిన వ్యవహారాలు చూసాం. 24 యాప్ల్లో రకరకాల అంశాలను ఎప్పటికప్పుడు చదువుతో పాటు అసలు కన్నా కొసరు పని ఉందన్నట్టు ఆ పనులు అలాట్మెంట్ 24 యాప్ల్లో ఎప్పటికప్పుడు నమోదు చేసే కార్యక్రమాలు చూసాం. టాయిలెట్ ఫోటోలు తీసి అప్లోడ్ చేసే వ్యవహారంపై కూడా విమర్శలు చూసాం. ఇలా రకరకాల కారణాలు ఉన్నాయి. సో పిఆర్సీ విషయంలో వచ్చిన వారంలోనే చేస్తామన్నారు. అది కూడా పిఆర్సీ కాస్త అది ఏమైందో ఎవరికీ తెలియదు. సో ఇలా రకరకాలు బకాయిలు, టైంకి రాకపోవడం, ఇలా ఇన్ని విషయాలు వ్యతిరేకతే ఉన్నాయి. కాబట్టి ప్రేమ, వాళ్ళపైన ఆప్యాయత అనే కన్నా కూడా కోపం, కసి, పట్టుదల లాంటి కారణాలు ఉన్నప్పుడు ఈ కారణాలు అయ్యుండొచ్చు అనే అవకాశం ఎక్కువ శాతం ఉందనేది రాజకీయ విశ్లేషకులు, లేదా గత ట్రెండ్స్, లేదా గత ఎన్నికల్లో పోలైన పోస్టల్ బ్యాలెట్ కానీ ఇప్పుడు పోలైన 5 రెట్ల కన్నా పోస్టల్ బ్యాలెట్ పోలైంది కాబట్టి వ్యతిరేకత ఉండే అవకాశం సహజంగా ఉండే అవకాశం ఉంటుంది. సామాన్యంగా ఎందుకు ఉంటుంది అనంటే, బయట వ్యక్తులు ఒకలాగా ఉంటారు, ఉద్యోగస్తులు వ్యవస్థలో భాగంగా, ప్రభుత్వంలో భాగంగా వాళ్ళు మిళితమై ఉంటారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వం ఎలా చేస్తుంది, ప్రభుత్వ పాలన ఎలా ఉంది, ఇందులో ఉన్న లోటుపాట్లు ఏంటి, లేదా వాళ్ళు చాలా దగ్గరగా ఉండి చూస్తారు. బయట నుంచి వ్యక్తులు పాలనని ఒకలాగా చూస్తే, వ్యవస్థలో భాగంగా ఉంటూ ఉద్యోగులు ఒకలాగా చూస్తారు. కాబట్టి వాళ్ళకి మంచి చెడు చాలా కరెక్ట్ గా, క్లియర్ గా తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో కొంత కసి, పట్టుదల, కోపంగానే వేసే అవకాశం ఉందనేది ఎక్కువ శాతం వినిపిస్తుంది. సరే, ఈ తతంగం అంతా జరిగిపోయింది. మొత్తానికైతే పోస్టల్ బ్యాలెట్స్ 5.4 లక్షల మంది సుమారుగా వాళ్ళ కుటుంబాలతో కలిపి 60 లక్షల మంది వేస్తే శ్రీకాకుళం టాప్ అంటున్నారు, నంద్యాల సెకండ్ అంటున్నారు. అసలు ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా కడప 3rd ప్లేస్ లో పోస్టల్ బ్యాలెట్స్ ఉంది. అంటే సొంత జిల్లాలో కూడా ఈసారి బాల్చి తన్నేసే పరిస్థితి వచ్చిందా అనేది కూడా ఎక్కువ శాతం మంది మాట్లాడుకుంటున్నారు. సరే, ఇవన్నీ కూడా జస్ట్ ప్రిడిక్షన్సే, మనం అంతా కూడా రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. కానీ విశ్లేషణ అనేది ఇలా డెఫినెట్ గా ఉంటుంది కాబట్టి ఇలా అయి ఉండొచ్చు అనే అవకాశం ఉంది.
అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు పోస్టల్ బ్యాలెట్ కి గండి కొట్టే ప్రయత్నాలు పోలింగ్ జరిగే ముందు కూడా చాలా జరిగాయి. వాళ్ళ పేర్లు జాబితాలో లేకపోవడం, లేదా ఫామ్ 12 విషయంలో ఇక్కడ కాదు అక్కడికి వెళ్ళండి అని వాళ్ళని తిప్పలు పెట్టడం, ఇంకొక రకంగా చెప్పాలంటే వాళ్ళని ప్రలోభాలు పెట్టడం, బ్యాలెట్ పేపర్లు టైంకి ఇవ్వకపోవడం, ఇలా రకరకాలు మొత్తానికి వాళ్ళు ఏదో కష్టపడ్డారు, ఇంకొక 2 రోజులు పోలింగ్ ఎక్స్టెండ్ చేసుకున్నారు, చేయించుకున్నారు, మొత్తానికి జరిగింది. ఆ తర్వాత భద్రత విషయంలో రకరకాల గొడవలు, విజయనగరంలో సీల్ ఓపెన్ చేసేసారని చెప్పి గొడవలు, లేకపోతే వాటికి సంబంధించిన ఇష్యూస్ మీద రకరకాలుగా భద్రత మీద కూడా ఆ తర్వాత కూడా గొడవలు జరుగుతున్నాయి. ఇంకిప్పుడు 9 రోజుల్లో కౌంటింగ్ ఉంది. సో ఒకటి పోలింగ్ వరకు ఒక తంతు, ఆ తర్వాత ముందు ఒక తంతు, కౌంటింగ్ వరకు ఒక తంతు, భద్రత మధ్యలో ఒక తంతు. ఇప్పుడు కౌంటింగ్ దగ్గర కూడా కొంత వివాదం ఉండే అవకాశం ఉంది అనేది కూడా ప్రధానంగా చర్చ నడుస్తోంది. వాళ్ళకి సుమారుగా మనకి 500 పోస్టల్ బ్యాలెట్ కి ఒక టేబుల్ కేటాయిస్తారు, కానీ 572 పోస్టల్ ఓట్లకి ఒక టేబుల్ కేటాయించడంపై కూడా రకరకాల వివాదాలు ఉన్నాయి. అంటే కావాలనే కొంత మురిగిపోయేలాగా చేసి, లేకపోతే అవి చెల్లవు అనే విధంగా ఏదైనా చేసే అవకాశం ఉందా అని స్ట్రాటజీ చేసే ప్రయత్నం జరుగుతుందని రకరకాల కథనాలు, వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకటైతే ఇప్పుడు పోస్టల్ బ్యాలెట్ ఫామ్ 17C పై కూడా ప్రధాన ప్రతిపక్షం అలాగే పక్షాలన్నీ కూడా ఫోకస్ చేశాయి. 17C అంటే ఏముంటుందంటే అందులో మొత్తం ఇప్పటి వరకు పోలైన ఓట్ల సంఖ్య, మహిళలెంత, పురుషులెంత, వీవీప్యాట్లో ఎంత ఉన్నాయి, అలా కౌంట్ మొత్తం కూడా ఏం చేస్తారంటే ఇచ్చి పార్టీలకు ఇస్తే వాళ్ళ ఏజెంట్లకు ఇస్తారు టాలీ చేసుకోవడానికి. సో ఈ విషయంపై కూడా పూర్తిగా ఇప్పుడు పార్టీలు ఫోకస్ చేశాయి. ఈ నేపథ్యంలో రికార్డ్ స్థాయిలో జరిగిన ఈ పోస్టల్ బ్యాలెట్స్ ఎవరు పుట్టి ముంచబోతున్నాయి, పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల జాతకాలు తారుమారు కాబోతున్నాయా, నిజంగా బ్యాలెట్ తో బాధేశారు కాబట్టి ఎవరు వీపు బద్దలైంది, ఇవన్నీ చర్చిద్దాం. ప్రయాణం అయిపోయినట్టుగా సమాచారం వస్తుంది. అభ్యర్థులందరికీ కూడా సమాచారం ఇచ్చేశారు. ఇంకొక పక్కన పోస్టల్ బ్యాలెట్ కూడా రికార్డ్ స్థాయిలో పోల్ అవ్వడం అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. సో ఇది ఎవరి జాతకాలు తారుమారు చేస్తుంది, బ్యాలెట్ ద్వారా ఎవరిని బాధేశారు, ఇది హై వోల్టేజ్ థండరా లేకపోతే అంతకు మించి సునామీ లాంటి రిజల్ట్ కాబోతోంది అన్నది అందరూ చూస్తున్నారు ఆసక్తిగా. సో ఈ పోస్టల్ బ్యాలెట్ దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ విక్రమ్ పూలా గారు స్టూడియోలో, ఏపీ ఎన్జీఓ నుంచి విద్యాసాగర్ గారు, టీడీపీ నుంచి మాజీ మంత్రి కేఎస్ జవహర్ గారు. అందరికీ స్వాగతం అండి. సో విద్యాసాగర్ గారు మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే మీ రిలేటెడ్ సబ్జెక్ట్ కాబట్టి. ఇది అంటే ఎలా అంటారు, హై వోల్టేజ్ షాకా ఎవరికన్నా ఇవ్వబోతున్నారా, లేకపోతే కాకిలాగా ఎవరు గిలగిలా కొట్టుకోబోతున్నారు? అంటే రికార్డు స్థాయి పోలింగ్ కదా, ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్ గా ఉత్సాహం అంత చూపించరు. లాస్ట్ టైం చూసినప్పుడు స్టాట్స్ చూస్తే 1,40,000 కూడా కనీసం దాటలేదు. 5,40,000 ఏంటండి? విద్యాసాగర్ గారు. చంద్రిక గారు, ముందు ప్యానల్ సభ్యులందరికీ కూడా నమస్తే. ఇక పోస్టల్ బ్యాలెట్ విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం మననం చేసుకోవాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, భారతదేశ వ్యాప్తంగా కూడా ఏ ఒక్క రాష్ట్రంలో కూడా 5 నుంచి 6 లక్షల పోస్టల్ బ్యాలెట్స్ వచ్చిన సందర్భం మాకు తెలిసి 40 సంవత్సరాల్లో లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 2 లక్షలు దాటిన పరిస్థితి లేదు. మొన్న జరిగిన 2014-19 ఎన్నికల్లో కూడా ఎప్పుడు కూడా అది 2 లక్షలు దాటిన పరిస్థితి లేదు. ఇవాళ దాదాపు 6 లక్షల మంది డీటెయిల్ అయితే 5,40,000 మంది ఇవాళ పోస్టల్ బ్యాలెట్ ను ఉపయోగించుకున్నారు. అందులో కూడా అనేక ఇబ్బందులు అన్ని ఉన్నాయి. అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా, ఎందుకంటే ముందు నుంచి ఈ మొత్తం ఎలక్షన్ ప్రాసెస్ లో అత్యంత ఇబ్బంది సంక్లిష్టంగా ఉన్నది పోస్టల్ బ్యాలెట్. అసలు మేము ఫార్మ్ 12 ఇవ్వాలి, డీటెయిల్ చేయబడిన అధికారి ఫార్మ్ 12 ఇవ్వాలి ఉద్యోగులు. ఈ ఫార్మ్ 12 ఎక్కడ ఇవ్వాలి అన్న దాని మీద మీ ప్లేస్ ఆఫ్ దీంట్లో ఇవ్వమంటారు, మీకు ఓటు ఎక్కడ ఉంటే అక్కడ ఇవ్వమంటారు, లేదు మీరు పనిచేస్తున్న స్టేషన్ లో ఇవ్వమని చెప్తారు. ఇవి అన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మీరు ఇప్పుడు చూశారు 90% మందికి పైన ఫార్మ్ 12 సబ్మిట్ చేశారు. ఫార్మ్ 12 అంటే నార్మల్ గా సబ్మిట్ చేసేస్తాం పోలింగ్ స్టేషన్ లోనో లేకపోతే మేము డీటెయిల్ స్టేషన్ లోనో. కానీ వాళ్ళందరూ వాళ్ళకి ఎక్కడ ఓటు ఉందో మళ్ళీ అక్కడికి వచ్చో లేకపోతే ప్లేస్ ఆఫ్ స్టేషన్కి వచ్చో ఒక్కొక్కళ్ళు 2-3 స్టేషన్స్ తిరిగారు. ఇప్పుడు విజయవాడలో పనిచేస్తుంటే మీకు పెరమలూరులో కనుక ఉంటే మీరు వెళ్ళి పెరమలూరులో వేసుకోండి, అక్కడికి వెళ్తే మాకు బ్యాలెట్ రాలేదు ఇక్కడికి రమ్మని. ఇట్లా ఒక్కొక్కళ్ళు 40-50 కిలోమీటర్లు 2-3 సార్లు తిరిగి కూడా ఒక్క ఓటు మిస్ చేసుకోకుండా మొత్తం 5,40,000 ఇచ్చేసారు. ఇంకా మేము అడిగాం ఎలక్షన్ కమిషన్ గారిని, ఇంకొక రోజు ఎలక్షన్ అయిపోయినాకైనా ముందు ఇస్తున్నారు బాగానే ఉంది, 13 తర్వాత అయినా 16వ తారీఖు 17వ తారీఖు ఒక్క రోజు ఇచ్చి ఆ మిగిలిన 40,000-50,000 మంది ఉన్నారో 50,000 మందికి కూడా
అటువంటి అవకాశాన్ని కల్పించమని చెప్పి అడిగాము. అది మరి ఇంకా ఎలక్షన్ కమిషన్ దగ్గర అది ఇవ్వలేదు. ఇస్తే ఆ 60,000 కూడా మొత్తం చేసి 6 లక్షలు ఇచ్చేసారు. అసలు ఈ 5.5 లక్షల మంది ఇంత పెద్ద ఎత్తున ఇన్ని ఇబ్బందులు ఉన్నా, ఇంత సంక్లిష్టమైన ప్రక్రియ ఉన్నా, ఒక చోట నుంచి ఇంకో హెడ్ క్వార్టర్స్ అనంతపురం నుంచి పోలీసు వాళ్ళు వచ్చి విజయవాడ వేసి అనంతపురం ఓటుని విజయవాడలో ఇవ్వకపోతే మళ్ళీ వాళ్ళు వెనక్కి అనంతపురంలో ఓటేసి వచ్చిన పరిస్థితి, పోస్టల్ బ్యాలెట్ వేసిన పరిస్థితిని చూసాం అక్కడ. ఇది ఎందుకు ఉంది అంటే ఇది అన్నిటికీ అతీతమైందేం కాదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మైగ్రేటెడ్ పీపుల్ ఎప్పుడు కూడా బయట రాష్ట్రాల నుంచి, బయట దేశాల నుంచి ఎంతమంది రావడం అనేది ఇంతవరకు చరిత్రలో మనం చూడాలి. అట్లాగే ఫస్ట్ టైం ఓటర్స్ ఇంత పెద్ద ఎత్తున వాళ్ళు ఎక్కడ పని చేస్తున్నా కూడా, ఎక్కడున్న ఫస్ట్ టైం ఓటర్స్ అందరూ చాలా పెద్ద ఎత్తున ఇవాళ ఓటుని ఉపయోగించుకున్నారు. అట్లాగే లేడీస్ కానీ ప్రజలు కూడా ఉపయోగించుకున్నారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు కూడా, పెన్షనర్స్ కూడా ఆ మొత్తం ప్రజల్లో భాగమే. ఆ భాగంలో ఉన్న స్ఫూర్తి ఉద్యోగులు కూడా వచ్చింది. కాకపోతే ఉద్యోగులు స్ఫూర్తికి ముందు నిలిచారు ఇవాళ. ముందు ఎందుకంటే వాళ్ళకున్న అనేక ఇబ్బందులు ఉన్నాయి, ఉద్యోగులకు కూడా అనేక ఇబ్బందులు ఉన్నాయి. ప్రజాస్వామ్యంలో మన ఇబ్బందులన్నీ తొలగించుకోవడానికి, అలాగే ఎన్నికలు అనేది, విజయ్ చంద్ర గారు ఎన్నికలు అనేది ఒక గీటరాయి ఎవరికైనా సరే. ఈ ఎన్నికల్లో ఫోర్స్ గా ఉంటేనే మనం కూడా ఒక ఓటింగ్ ఫోర్స్, ప్రజాస్వామ్యంలో మనం కూడా భాగం ఉంది, ప్రభుత్వాన్ని ఎన్నుకోవడంలో మనకు కూడా ఒక భాగం ఉంది అన్నప్పుడే తర్వాత ప్రభుత్వాలను వాళ్ళు గుర్తిస్తాయి. ఏ ప్రభుత్వం. విద్యాసాగర్ గారు ఒక పాయింట్ చెప్పండి. అంటే నేననేది మీ ఉద్యోగస్తుల మధ్య అసలు ఎలాంటి చర్చ ఉంది? ఇంత రికార్డు స్థాయి పోలింగ్ అని ఏదో చర్చ ఉండాలిగా. అంటే మా ప్రజలకి పోస్టల్ బ్యాలెట్స్ 5, 6, 7 తారీఖులు వచ్చినాక అర్థమైంది మేడం. కానీ ఉద్యోగ సంఘ నాయకులుగా, ఉద్యోగులుగా మాకు 6 నెలల ముందు నుంచే దీని మీద ఉన్నారు. ప్రతి ఉద్యోగి కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వేయాల్సిందే దీని మీద ఉన్నారు. మేము ఉద్యోగ సంఘ నాయకులుగా కూడా మాకు 10 రోజుల ముందు నుంచి ఫామ్ టౌలు మిగతా వాటి మీద ఉద్యోగుల నుంచి, అలాగే లేడీ ఎంప్లాయీస్ నుంచి మా దగ్గరికి వచ్చిన స్పందన చూస్తే, ఒక ఓటు పోగొట్టుకుంటే ఏడు చేసి అక్కడ నుంచి 4 గంటలు 5 గంటలైనా జిల్లా కలెక్టర్ నిలదీసి మాకు ఓటిస్తే తప్పితే మేము ఎందుకు అంత స్థాయిలో ప్రయత్నించారు వెయ్యాలి, ఈసారి ఏం జరిగినా వెయ్యాలంటే ఏదో కారణం ఉండాలి కదా. కారణం అంటే ఉద్యోగుల్లో ఒకటి ఏంటంటే, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, అలాగే పెన్షనర్లు ఒక నిర్లక్ష్యమైన వాతావరణానికి గురయ్యారనేది వాళ్ళ మనసులో ఉన్న భావన. అలాగే మాకు సంబంధించిన డిమాండ్స్ ఇవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి, పరిష్కారానికి నోచుకోలేదు. ప్రజాస్వామ్యం ఇది లేదు కాబట్టి ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. కాబట్టి మనం మిగతా మనకున్న లాస్ట్ రిసార్ట్ అనేది ఓటు వేయటమే. ఇవాళ ఓటును మనం ఉపయోగించుకుంటేనే ఉద్యోగులు అనేది, ఏ గవర్నమెంట్ అవ్వండి, ఉద్యోగ సంఘ నాయకులుగా మేము పాలిటిక్స్ గురించి, గవర్నమెంట్స్ గురించి మాట్లాడాం. కానీ ఏదైనా సరే ఒక రిజల్టెంట్ ఫోర్స్ గా ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎప్పటి నుంచి ఉండేవాళ్ళు. ఇప్పుడు కూడా అటువంటి ఫోర్స్ మనం ఉండకపోతే, మన ఓటు హక్కును మనం వినియోగించుకోకపోతే, మేము ఇంకొకటి మేడం, ఇప్పుడు 5 లక్షల మందే 5,40,000 మంది పోస్టల్ బ్యాలెట్స్ చూస్తున్నారు. ఇంకా అసలు డీటెయిల్, ఎలక్షన్ కి డీటెయిల్ కాని వాళ్ళు 3 లక్షల దాకా ఉన్నారు. ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు చాలా చోట్ల మీ ఫామ్ 12D కూడా బేరాలాడారు, కొనుక్కోవడానికి ప్రయత్నించారు, ఇలాంటి కథనాలు, వార్తలు కూడా చూసాం మేము. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నారు ఏమండి అసలు మేము ఎంత దూరమైనా, ఎంతైనా మైగ్రేట్ అయ్యి కూడా వెళ్ళాము, ఉపయోగించుకోమన్నారు. అంటే ఏకపక్షంగా జరిగిందని అనుకుంటున్నారా మీరు? అంటే మీరు అన్నారు కొంత నిస్సహాయత అవి కనిపిస్తుంది అన్నప్పుడు, అది ఒక పార్టీకి ఏకపక్షంగా జరిగిందా? మేమైతే ఉద్యోగ సంఘ నాయకులుగా, సర్వీస్ లో ఉన్న వాళ్ళగా మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నది కాబట్టి మేము పొలిటికల్ పార్టీస్ మీద కానీ అటు కానీ ఇటు కానీ చెప్పే పరిస్థితి లేదు. నేను ఏ పార్టీ అనట్లా, మీరు రాంగ్, ఏ పార్టీ అనట్లా. నేను అంత కసిగా ఒక ఏకపక్షంగా ఒక సైడ్ వెళ్ళుండొచ్చా? నేను గత 40 సంవత్సరాల్లో ఉద్యోగులు ఇంత ఏకపక్షంగా వెళ్ళిన పరిస్థితి ఎంతవరకు చూడాలి. ఇప్పుడు ఈసారి అంతా ఏకపక్షంగానే, దాదాపు అంతా ఒక ఒపీనియన్ తోనే అందరూ వేసినట్టు. జిల్లాల నుంచి అన్ని జిల్లాలు, అన్ని కాన్స్టిట్యున్సీస్ కూడా చూస్తున్నాం, జిల్లాలు ఉన్నాం. మేము కూడా పోస్టల్ బ్యాలెట్స్ అప్పుడు కూడా అంతా పర్యవేక్షించాం, అంతా చూస్తున్నాం. మాకంతా రిజల్ట్ ఉంది. ఉద్యోగులంతా కూడా, ఉద్యోగులందరిది కూడా నాకు తెలిసి ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్స్, వాళ్ళ కుటుంబ సభ్యులందరిది కూడా ఒకే మాటగా ఉంటుందని మేము అనుకుంటున్నాం. విక్రమ్ గారు విన్నారు. ముందుగా ప్యానల్లో ఉన్న మిత్రులకి, మీకు అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అయితే మీరే మీ ఇంట్రోలో మొత్తం అన్ని ఇష్యూస్ చెప్పేశారు, మిగిల్చలా. అయితే ఒకటి వాస్తవం ఏంటంటే, మన ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక నానుడు ఉంది ఏంటంటే,
అన్నపానీయాల కంటే స్వేచ్ఛ స్వాతంత్రాలు చాలా ఇంపార్టెంట్ అంటారు. అంటే అది కొంచెం అంటే మనం కోరుకునేది ఏంటంటే స్వేచ్ఛగా బతకాలి. మనం ఎందుకు బ్రిటిషర్స్ దగ్గర నుంచి ఎందుకు మనకి స్వాతంత్రం తెచ్చుకున్నాం? బ్రిటిషర్స్ కూడా బాగానే పరిపాలించారు, కానీ ఏంటంటే మనదైనటువంటి మనకు ఒక స్వేచ్ఛ ఉండాలి, మనం భావ వ్యక్తీకరణ ఉండాలి, మనం మాట్లాడగలగాలి, రాజ్యాంగం ప్రసాదించినటువంటి హక్కుల్ని పూర్తి స్థాయిలో ఎక్సర్సైజ్ చేసేటువంటి ఒక స్వేచ్ఛ స్వాతంత్రం ఉండాలి. ఇవాళ ఉద్యోగుల విషయంలో సరే అనేకమైనటువంటి మీరు ప్రస్తావన చేశారు, డిఏ బకాయిలు కావచ్చు, సకాలంలో చాలా కారణాలు ఉన్నట్టు చాలా రీజన్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే ఇక్కడ అంటే కర్నూలు అది అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే అసలు ఉద్యోగి అనగానే మనకేం గుర్తొస్తుందండి? ఫస్ట్ ప్రభుత్వ ఉద్యోగి అనగానే ఫస్ట్ జీతం పడుతుంది ఆయనకి, సకాలంలో జీతాలు వస్తాయి, డిఏలు వస్తాయి, పిఆర్సీలు వస్తాయి, తర్వాత ఎర్న్ లీవ్స్ ఉంటాయి, తర్వాత హెచ్ఆర్ఏలు వస్తాయి. ఇవన్నీ కదా మనం అసలు గవర్నమెంట్ ఉద్యోగి అనగానే ముందుగా ఎవరికైనా తట్టేది అంతా ఇది. అంటే ఒక వేతన జీవి కరెక్ట్గా మిగతా ప్రైవేటు సెక్టార్లో లేనటువంటి సదుపాయాలు ఎన్నో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి. కానీ అదేమైందంటే ఈ 5 ఏళ్లలో మొత్తం మారిపోయింది. అసలు ఆ ప్రభుత్వ ఉద్యోగి అనే దానికి నిర్వచనం మారిపోయింది. ఆయనకి ఎప్పుడు శాలరీ వస్తుందో తెలియదు, ఎప్పుడు పిఆర్సీ చేస్తారో తెలియదు, ఎప్పుడు డిఏ బకాయిలు, తర్వాత పెన్షనర్లు వాళ్ళకి ఎప్పుడు పెన్షన్ వస్తుందో తెలియదు, రిటైర్ అయిన తర్వాత బెనిఫిట్స్ ఎప్పుడు వస్తాయో తెలియదు. ఇన్ని సమస్యలు వాళ్ళు ఈ 5 ఏళ్లుగా ఫేస్ చేశారు. కాబట్టి అంటే మీరు ఒక పాయింట్ మీరు చెప్తున్నటువంటి పాయింట్ ఏంటంటే వారు ఉద్యోగ సంఘాల ప్రతినిధిగా ఉన్నారు కాబట్టి ఆయన చెప్పలేకపోవచ్చు. కానీ మనకి ఇంతమంది గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ స్థాయిలో వాళ్ళు ఓటింగ్ చేశారంటే కారణాలు ఏమై ఉంటాయి, ఎవరికి ఓట్ చేసి ఉంటారు అనేదే కదా మనం చర్చించాల్సింది. విశ్లేషణ అదే ఉంటది, అదే కదా. అంటే ఇవాళ ఉద్యోగ సంఘాలకి 5 ఏళ్లలో మేలు జరిగిందా? ఇబ్బందులు ఎదుర్కొన్నారా? ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు? అందువల్ల వాళ్ళ మొగ్గు ఎటువంటిది ఉంటుంది? ఏ పార్టీకి తెచ్చుకోవాలి మళ్ళీ అధికారంలోకి? ఇప్పుడున్న ప్రజెంట్ డిస్పెన్సేషనే మళ్ళీ కావాలని కోరుకుంటున్నారా, లేదా మార్పు కావాలని కోరుకుంటున్నారా? దేనికి ఇండికేషన్ ఈ స్థాయిలో అనేదే కదా మీరు ఇక్కడ మనం చర్చించుకుంటుంది. ఏంటి, రేపు ఎటు తిరిగి ఫలితాలు వస్తాయి. కానీ ఒక ట్రెండ్ను చూసినట్లయితే ఈ 5 ఏళ్లలో ఉద్యోగులకు కనుక మేలు చేసింటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ మళ్ళీ కావాలనుకుంటున్నారు. ఫ్రెండ్లీగా ఉందా లేదా అనేది ఇప్పుడు మీరు చెప్పారు. ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ఇబ్బందులు పెట్టారు అంటే ఒక ఆత్మగౌరవం. ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు అంటే ఒక ఆత్మగౌరవంతో జీవించేవాళ్ళు. వాళ్ళకి తక్కువ శాలరీస్ వచ్చినా ఏదైనా వాళ్ళ సమాజంలో సంఘంలో ఒక గుర్తింపు గౌరవం అందరి చేత ఉంటుంది. ఉపాధ్యాయులు అంటే వాళ్ళు ఈ 5 ఏళ్లలో ఎటువంటి ఇబ్బందులు పడ్డారు? వాళ్ళు తీసుకెళ్లి వైన్ షాపుల దగ్గర క్యూల్ని నియంత్రించేటువంటి డ్యూటీలు వేయటం, ఇట్లాంటివన్నీ చేశారు. అది వాళ్ళ ఆత్మగౌరవం ఖచ్చితంగా దెబ్బతిన్నది. అదేవిధంగా ఉద్యోగులు కూడా ఏంటి, అసలు మనకు ప్రభుత్వ ఉద్యోగులైనా ఎప్పుడు జీతం పడుతుందో తెలియనటువంటి పరిస్థితి. 15వ తారీఖు పడుతుందా, 20వ తారీఖు పడుతుందా, అసలు జీతం పడితేనే ఒక గొప్ప ఏదో సాధించాము అనేటువంటి ఒక ఫీలింగ్ లోకి తీసుకొచ్చేసింది గవర్నమెంట్. తర్వాత ఇంకోటి మనం చెప్పాల్సింది ఏంటంటే ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు గతంలో ఏంటంటే యూనియన్లు బయటకు వచ్చి ప్రభుత్వంతో సంప్రదింపులు జరపడానికి కొన్ని ఉపసంఘాలు ఉండే. కొన్ని సందర్భాల్లో సీఎం గారు కూడా డైరెక్ట్గా ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన చర్చలు జరిపేటువంటి పరిస్థితి ఉంది గతంలో నాకు తెలిసి. అయితే ఇటీవల కాలంలో మనం చూసే 5 ఏళ్లలో ఏదైనా సమస్య వస్తే ఆ యూనియన్లో చీలికలు తీసుకొచ్చేశారు, డివైడ్ అండ్ రూల్ పాలసీ పెట్టారు. అసలు వాళ్ళతో సీనియర్ మంత్రులు ఎవరు మాట్లాడరు, సలహాదారులు మాట్లాడతారు. అదేవిధంగా సీఎం గారితో అసలు ఒకసారన్నా వీళ్ళు కలిశారా లేదా నాకైతే డౌట్. సీఎం అసలు కలవరు. కాబట్టి ఉద్యోగుల్లో ఎందుకు ఈ పార్టీ మీద ఈ ప్రభుత్వం మీద వాళ్ళకి మళ్ళీ ఈ పార్టీని మళ్ళీ తిరిగి తెచ్చుకోవాలని అనుకుంటారు? ఉదాహరణకి ఈ 5 ఏళ్లలో జరిగినటువంటి జవహర్ గారు వాళ్ళకి ఎక్కువ సమాచారం ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, కానీ నాకు తెలిసి కొన్ని చెప్తున్నాను. ఇప్పుడు సచివాలయ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకి గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 30% హెచ్ఆర్ఏ ఇచ్చారు, వాళ్ళు 4%కి తగ్గించేశారు, 26% ఇస్తున్నారు. అదేవిధంగా జిల్లాల్లో ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళకి 20% హెచ్ఆర్ఏ ఉంటే దాన్ని 16% తీసుకొచ్చారు. అదేవిధంగా 11th పిఆర్సీ ఇంకా రికమెండేషన్స్ పూర్తిగా అమలు చేయకముందే 12th పిఆర్సీ చేశారు. అదేవిధంగా మీకు ఫిట్మెంట్ కూడా తగ్గించేశారు. గతంలో ఇచ్చినటువంటి ఫిట్మెంట్ లేదు, ఇప్పుడు ఫిట్మెంట్ ఇచ్చారు. అంతకంటే ఎక్కువగా మీకు ఏమవుతుందంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు కదా, దాని బదులు ఏం చేశారు, గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని తీసుకొచ్చారు. దాని ప్రకారం ఏంటంటే ఉద్యోగుల్లో వేతనాల్లో 10% కట్ చేస్తారు, 10% ప్రభుత్వం ఇస్తారు, ఆ 20% తీసుకెళ్లి
వాళ్ళ అకౌంట్లో వేస్తారు. దాని మీద వడ్డీ అదంతా వస్తాయి, బెనిఫిట్స్ వస్తాయి. అయితే ఇప్పుడు ఏం చేశారు, ఈ 10% ఇవ్వకపోగా ఉద్యోగుల నుంచి తీసుకొచ్చినటువంటి 10% కూడా ప్రభుత్వం వాడేసింది. టు దట్ ఎక్స్టెంట్ ఎంత, 2,800 కోట్లు. 2,800 కోట్ల మేర వాళ్ళకి ఉద్యోగులకు రావాల్సినటువంటి బకాయిలన్నీ వాడేసింది. అంటే పక్కదారి పట్టించేశారు, వేరే అవసరాలకు వాడేశారు. దానివల్ల ఏమవుతుంది, వీళ్ళకి వడ్డీ రాయితీలు ఇవన్నీ ఏదైతే వస్తాయో అవన్నీ అంటే ప్రాన్ అకౌంట్స్ అంటారు, ఆ ప్రాన్ అకౌంట్స్ నుంచి మొత్తం 2,800 కోట్లు కూడా వాడేసినటువంటి పరిస్థితి వచ్చింది. అదేవిధంగా మీకు డిఏ బకాయిలు చాలా ఉన్నాయి. డిఏ అయితే అసలు ఎంత దాదాపుగా 5,000 కోట్లు అంటున్నారు, దానికి లెక్కలు కూడా సరిగా లేవు. డిఏ బకాయిలు ఇవ్వటం లేదు. తర్వాత 12th ఫైనాన్స్ కమిషన్ 12th PRC ఇప్పటిదాకా అది పనిచేయటం మొదలు పెట్టలేదు. అంటే ఇవన్నీ కూడా సమస్యలు, ఉద్యోగులకి సమస్యలు ఇవన్నీ కూడా. కాబట్టి ఈ ఉద్యోగులు ఈ ప్రభుత్వాన్ని వదిలించుకోవాలనుకుంటున్నారా, లేదంటే మళ్ళీ ఇదే ప్రభుత్వాన్ని కొనసాగించుకోవాలనుకుంటున్నారా, అందువల్ల పెద్ద సంఖ్యలో వెళ్ళి ఓట్లు వేశారా, అది ఒక ఇండికేషన్ కింద మనం మాట్లాడుకోవాలి. అయితే మనం ఎవరైనా కూడా ఫ్రెండ్లీ, మీరు ఇందాకన్నట్టుగా ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉంటే మళ్ళీ తెచ్చుకోవాలనుకుంటారు. అసలు ఇందాక సాగర్ గారు అన్నారు, ఉమ్మడి రాష్ట్రంలో గానీ విభజిత ఏపీలో గానీ దేశంలో గానీ రికార్డ్ అండి ఇది. అదే అది దేనికి ఇండికేషన్ అనేదే కదా. ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసుంటారా, వదిలించుకోవటానికి వ్యతిరేకంగా వేశారా అనేటువంటిది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది కదా. ఎన్ని నిర్బంధాలండి, అసలు హౌస్ అరెస్టులు చేశారు వీళ్ళు బయటకు వచ్చి అనుకుంటా 22లో అనుకుంటాం వస్తే వాళ్ళ మీద పోలీసులు లాఠీలు, చలో విజయవాడ చేశారు. తర్వాత ఏం చేశారు, మీకు వారం రోజుల్లోగా అధికారంలోకి రాగానే పాత పెన్షన్ స్కీమ్ అన్నారు కదా, దాని బదులు వేరే పెన్షన్ స్కీమ్ చేశారు. దానికి ఎవరండి మాట్లాడింది, ఉద్యోగ సంఘాలతో సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడారు, బొత్స గారు పక్కన నుంచి ఉంటారు. మా ముందు స్కీములు ఇంపార్టెంట్, మీరు ఆగలేరా అన్నారు. అన్ని ఏం చేశారు, తర్వాత వాళ్ళకి డివైడ్ అండ్ రూల్ పాలసీ తీసుకొచ్చారు. కొంతమందిని వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళని అధికారులు మేము చెప్పాల్సి వచ్చిన పరిస్థితి వచ్చినప్పుడు వారు వన్ సైడ్ అనేది చాలా స్పష్టంగా, ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్లు అనేది ఇండికేషన్ ఏదైతే మీరు అన్నం ఉడికిందో లేదో చూడటానికి బియ్యం ఒక మెతుకు పట్టుకున్నట్టు ఎలా ఉంటుందో, పోస్టల్ బ్యాలెట్ లో ప్రతిసారి ఎవరికైతే మెజారిటీ వస్తుందో వాళ్లే అధికారంలోకి వస్తారనేది నేను దాదాపుగా 89 నుంచి చూస్తున్నా, 1989 నుంచి చూస్తున్నా. నేను టీచర్స్ యూనియన్ జిల్లా ప్రెసిడెంట్ గా కూడా వెస్ట్ గోదావరికి చేసినటువంటి పరిస్థితుల్లో ఈరోజు మూడ్ ఆఫ్ ద పీపుల్ ఏదైతే ఉందో అది ఎంప్లాయీస్ కి కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. యాక్చువల్ గా ఎంప్లాయీస్ ఎప్పుడు కూడా ఏంటంటే అక్కడ ఉన్న స్థానిక పరిస్థితులు, నాయకత్వం మీద వాళ్ళకు ఉన్నటువంటి పరిచయాలు, వీటన్నిటి దృష్టిలో పెట్టుకుని పోస్టల్ బ్యాలెట్లు గతంలో వెళ్ళాయి. ఈసారి ఏంటంటే దగా పడినటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా గంపగుత్తగా తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలియజేశారు. కారణాలు ఏంటంటే రాష్ట్రం విడిపోయిన తర్వాత ఏదైతే ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో 58 నుంచి 60 సంవత్సరాలు చేయమని నేనే స్వయంగా, ఎందుకంటే కొవ్వూరు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, అది ఎందుకంటే స్పాన్ ఆఫ్ లైఫ్ పెరిగింది, ఖచ్చితంగా మేము కూడా పనిచేయగలుగుతాం, మాకు పెన్షన్ అని అన్న తర్వాత ఆయన కొవ్వూరు బస్ స్టాండ్ లోనే 60 years చేస్తామని అనౌన్స్ చేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. అదే విధంగా ప్రాతినిధ్యాలు, పోరాటాలు, చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు కూడా పోరాటం దాకా కాకుండా వెళ్లకుండానే ప్రాతినిధ్యాల ద్వారానే అనేక సమస్యలు పరిష్కారం చేసినటువంటి అనుభవం ఆయనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉద్యోగ సంఘ నాయకులు కూడా, ఎందుకంటే సాగర్ గారు కానీ మిగతా ఎవరికైనా కానీ అందరికీ తెలుసు, ఎందుకంటే వినే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండేది, ఇప్పుడు వినని పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చినటువంటి పరిస్థితి. సిపిఎస్ వారంలో రద్దు చేయటం కానీ, విద్యా వ్యవస్థను ఒక ప్రయోగశాల చేయటం కానీ, ఉపాధ్యాయ ఉద్యోగుల కార్మికుల్లో ఈ రోజు ఎవరు సంతృప్తిగా ఉన్నారంటే డైరెక్ట్ గా చెప్తే చీఫ్ సెక్రటరీ సంతృప్తిగా ఉన్నాడు, ఐఏఎస్ ఆఫీసర్లో కొంత వర్గం సంతృప్తిగా ఉంది, ఐపీఎస్ లో కొంతమంది సంతృప్తిగా ఉన్నారు తప్ప దిగువ కేడర్ ఎవరు కూడా, ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు ఎవరు కూడా ఎక్కడా కూడా సంతృప్తి లేదనేది చాటతెల్లమవుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే హెరాస్మెంట్ తో పాటు ఆర్థిక వెసులుబాటు, ఎందుకంటే రిటైర్డ్ ఈయన 62 ఎవరు అడగకుండా 62 చేశాడు. 62 చేసిన తర్వాత రిటైర్డ్ అయిన వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఈ రోజు కూడా రానటువంటి నా మిత్రులు కానీ, నాతో పనిచేసిన వాళ్ళు కానీ చాలా మంది ఉన్నారు. అదే విధంగా ఎవరైతే కరోనా టైంలో చనిపోయినటువంటి పిల్లలకి కుటుంబాలను ఆదుకోవాల్సిన పరిస్థితుల్లో వాళ్ళ కనీసం ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించలేని పరిస్థితులు, ఎందుకంటే స్వయంగా నా రూమ్మేట్ చనిపోతే వాళ్ళ అబ్బాయికి ఈ రోజు కూడా పోస్టింగ్ రాలేదు తెనాలిలో. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ ఇబ్బందులకు వాళ్ళకు ఉన్నటువంటి వెసులుబాటు ఏంటంటే ఓటు అనే ఆయుధం ద్వారా దాన్ని ఏ విధంగా చెప్పాలి అనే దాని మీద చెప్పారు. ఆ విధంగానే జరిగింది. దాంతో పాటు ఈ రోజు
నేను ఇందాక అన్నట్టుగా వన్ సైడ్ అయినటువంటి పరిస్థితుల్లో అసలు జగన్మోహన్ రెడ్డికి పడవ అంటే కొందన పడతాయి. ఎందుకు పడతాయంటే కులము, వర్గము, మతము, ప్రాంతం లాగా మనం ఏదైతే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలు ఉన్నాయో అవి కూడా ఎంప్లాయీస్ లో ఉన్నాయి. వాటికి వీళ్ళేమి అతిథులేం కాదు. వీళ్ళు కూడా అతిథులు కానప్పటికీ మేజర్ గా ఎవరైతే ఉన్నారో తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఎందుకు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు 42% ఫిట్మెంట్ ఇచ్చారు. పెన్షనరీ బెనిఫిట్స్ ఎప్పటికప్పుడు అందాయి. పిఎఫ్ కి ఎప్పుడు కూడా ఎదురు చూసిన పరిస్థితి లేదు అప్లికేషన్ పెట్టిన తర్వాత. దాంతో పాటు డిఏలు 2 డిఏలు 3వ డిఏ పెండింగ్ అంటుందని రోడ్డు ఎక్కినా గానీ ఏ రోజు కూడా ఏ ఉద్యోగ సంఘాలను ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ రోజు ఆ బిఆర్టీఎస్ రోడ్ లో చేస్తున్నటువంటి ధర్నాలకు గానీ, వెళ్తున్నటువంటి వ్యక్తులకు గానీ, అంగన్వాడీలను గానీ, ఆశా వర్కర్లు గానీ వాళ్ళ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉందనేది మనం చూస్తాం. ఎందుకంటే అంగన్వాడీలు అన్ని రోజులు సమ్మె చేశారు. సమ్మె చేసి ప్రభుత్వం సరెండర్ అయిందా, వీళ్ళు సరెండర్ అయ్యారంటే వీళ్ళు సరెండర్ అవ్వాల్సినటువంటి పరిస్థితిని తీసుకొచ్చినటువంటి. ఎందుకంటే వేతన జీవి ఎప్పుడైనా సరే ఒక 4 రోజుల జీతం రాకపోతే అతని ఈఎంఐలు ఉంటాయి, పిల్లల ఫీజులు ఉంటాయి, కుటుంబ పోషణ ఉంటుంది, రకరకాలుగా ఇబ్బందులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు వాళ్ళని లొంగ తీసుకోవడానికి ప్రయత్నం చేశాడు తప్ప వాళ్ళ మనసులు గెలుచుకొని ఏ విధంగా చేయాలనే ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఎక్కడా కూడా లేదు. అలాంటి పరిస్థితుల్లో ఈ రోజు ప్రజల ఏదైతే తీర్పు కోసం ఎదురు చూస్తా ఉన్నారో ఆ తీర్పు ముందుగానే వీళ్ళు ఒక సైరన్ లాగా వీళ్ళు ఇచ్చారు. బ్లో విజిలర్స్ అంటారు, విజిల్ బ్లోయర్స్ లాగా వీళ్ళు ఆల్రెడీ ఎంప్లాయీస్. ఈ ప్రభుత్వం మాకు వద్దు, ఈ ప్రభుత్వం వల్ల ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి, సిపిఎస్ వారంలో రద్దు చేస్తానని అవగాహన లేదని చెప్పడం కానీ, అదే విధంగా పిఆర్సీ విషయంలో కానీ, ఫిట్మెంట్స్ విషయంలో కానీ, ఇందాక మన విక్రమ్ గారు చెప్పారు హెచ్ఆర్ఏ ఏ విధంగా పెరుగుతా పోవాల్సిన హెచ్ఆర్ఏ తగ్గుతా వస్తా ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజు వెంకటరామిరెడ్డి అనే ఒక అతను అడ్డం పెట్టుకొని ఆ సచివాలయ ఉద్యోగులతో ఏ విధంగా ట్రీట్ చేసినటువంటి పరిస్థితి మనం చూసాం. అదే విధంగా దురదృష్టం ఏంటంటే ఐక్యత సంఘర్షణ అనేది ఉద్యమాలకు ఉంటాయి, కానీ దురదృష్టం ఐక్యత లేదు, సంఘర్షణ లేదు. ఈ రోజు ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, కార్మిక సంఘాల విషయంలో ఎందుకంటే వాళ్ళు కూడా కులాల వారీగా విడిపోయారు, వాళ్ళు కూడా మతాల వారీగా విడిపోయారు, వాళ్ళు కూడా ప్రాంతాల వారీగా విడిపోయారు, వాళ్ళు కూడా ప్రభుత్వ వ్యతిరేక అనుకూల వర్గాలుగా విడిపోయినటువంటి పరిస్థితుల్లో హక్కులు సాధించాల్సినటువంటి వ్యక్తులు ఐక్యత లేకుండా పోయినందువల్ల ఈ 5 సంవత్సరాలు నరకం అనుభవించారు. ఈ నరకం నుంచి బయటపడడానికి ఏకైక ఆయుధం ఓటు. ఆ ఓటుని ఎందుకంటే 5 లక్షల పోలైపోయాయి, నిక్షిప్తంగా ఉన్నాయి. మేము 130 సార్లు బటన్ నొక్కాం కాబట్టి అది మాకే అని వాళ్ళు అంటారు. ఏకపక్షంగా అయిందని వారు వన్ సైడ్ అని మీరు అంటారు. సరే, ఎవరి ధీమా వాళ్ళది, నేను దాంట్లోకి వెళ్ళను. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే 9 రోజుల్లో కౌంటింగ్ వేయడానికి ఎంత ఇబ్బందికి గురి చేశారు, లేదా వాళ్ళకి ఫార్మ్స్ ఇచ్చే విషయంలో ఫార్మ్ 12 దగ్గర కానీ ఇన్ని ఇబ్బందులు చూసాం. మధ్యలో వార్తలు చూసాం ప్రలోభాలని. ఒక పోలీస్ ఆయన్ని కూడా కానిస్టేబుల్ సస్పెండ్ చేశారు, 5,000 తీసుకున్నారని అదొక వార్త చూసాం. ఇవైపోయినాయి. ఇప్పుడు కౌంటింగ్ కి సంబంధించి టేబుళ్ల దగ్గర కూడా రగడ బిగినైంది. సో తక్కువ ఇస్తున్నారు, లేదా అవి కొంత నల్లిఫై చేయడానికి ప్రయత్నిస్తున్నారు, ఇలాంటి వార్తలు వస్తున్నాయి. 17C మీద ఒక ఇష్యూ అయితే 23 ఇచ్చారన్నది ఇంకొక గొడవ నడుస్తుంది. దీనిపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు సంతకాలు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించాలా, వీళ్ళు సంతకం పెట్టాలా అనే దాని మీద ఉద్యోగ ఉపాధ్యాయులు కూడా ఖచ్చితంగా దాని మీద క్లారిటీతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దురదృష్టం ఏంటంటే వాళ్ళని ఇబ్బందులు పెట్టిన తర్వాత వాళ్ళు అసలు మైండే పని చేయకుండా పోయిన పరిస్థితుల్లో వాళ్ళ అడ్రస్ ఎక్కడ ఉందో తెలియదు, వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలియదు, ఎక్కడ ఓటు వేయాలో తెలియదు. ఇంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాల్సినటువంటి అవసరం ఎలక్షన్ కమిషన్ కి ఏముందనేది కూడా మనం ఆలోచన చేయాలి. ఈరోజు ఎలక్షన్ కమిషన్ నిష్పక్షపాతంగా చేయాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ విధంగా చేస్తా ఉంటే ఏ విధంగా ఇప్పుడు సామాన్యుడు ఎలాగో ఇది లేదు. అదే కాకుండా మనము ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా చూసాం, ఎక్కువ మురిగిపోతా ఉంటాయి. దేనికోసం ఎన్నిసార్లు ఓటేశారు వీళ్ళు, వేసినటువంటి సందర్భంలో ఓటు ఏ విధంగా వేయాలి, అసలు వాటి మీద అవగాహన ఏ విధంగా ఉండాలనే దాని మీద కూడా మనం ఖచ్చితంగా వీళ్ళని కూడా ఎటికెట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. దాంతో పాటు ఇప్పుడు 500 మందికి ఒక టేబుల్ పెడతామని చెప్తా ఉన్నారు. 500 మంది టేబుల్ పెట్టేటప్పుడు అసలు ఆ ఫెసిలిటీస్ అనేవి అక్కడ ఉన్నాయా లేవా? ఎలక్షన్ కమిషన్ నాకు తెలిసి ఇంత నిర్లిప్తంగా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు. ఇంత నిర్లిప్తంగా ఉండి దేనికోసం ఉన్నారు, ఎవరి కోసం ఉన్నారు? ఈ రోజు ఆఖరికి వన్ సైడ్ గా చేసినటువంటి సిఎస్ ను కూడా మేము ఏం చేయలేని పరిస్థితుల్లో, ఎందుకంటే మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాం. ఈ రోజు ఒకటే అడిగేది, ఈ రాష్ట్రంలో నిష్పక్షపాత ఎన్నికలు జరిగాయి, కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగాయి. స్వయంగా ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయి ఆ బాక్స్ పగలగొట్టినటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడానికి కూడా మీనామేషాలు లెక్క పెట్టి ఆయన పారిపోవడానికి వెసులుబాటు కల్పించినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు రేపు కౌంటింగ్ ప్రక్రియ దగ్గర ఏ విధంగా ఈ టిక్కులు పెట్టలేదో,
లేకపోతే సరిగా మడత పెట్టలేదు, ఇలాంటి అనేక కారణాలు సాకులు చూపించేసి ఆ ఓట్లు కూడా పక్కన పడేసేటువంటి ప్రమాదం ఉంది. దానికోసం తెలుగుదేశం పార్టీగా మేము నిన్న కూడా ఎవరైతే ఎలక్షన్ కమిషనర్ ని కలవటం, ఏ విధంగా చేయాలి, పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకి ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వీటన్నిటి మీద కూడా కూలంకుషంగా ఆయనకు మెమోరాండం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిష్పక్షపాత ఎన్నికలు జరగకపోతే ఎక్కడైనా సరే ఆ ప్రజాస్వామ్యం ఉన్నా లేనట్టే. ఈరోజు ప్రజాస్వామ్యంలో అత్యంత దురదృష్టకరమైన విషయం ఏంటంటే అధికారులు బైపాస్ చేస్తా ఉన్నారు. ఆ ప్రక్రియను అంతా కూడా అధికారులు హ్యాండ్ ఓవర్ చేసుకుంటా ఉన్నారు. ఇక్కడ కౌంటింగ్ జరుగుతా ఉంది. జవహర్ గారు ఒక్క నిమిషం సార్. విద్యాసాగర్ గారు ఏంటి ఇప్పుడు కౌంటింగ్ దగ్గర కూడా టేబుల్ కూడా ఉంది, ఏదో మీద రికార్డు పోలైందని ఆనందపడే లోపు అవి టేబుల్ ఒక్కొక్క దానికి 500 పోస్టల్ బ్యాలెట్ కి ఒక టేబుల్ వేయాలని చెప్పి ఢిల్లీ నుంచి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు ఇచ్చిన గైడ్ లైన్స్ లో ఉంది. కానీ ఇక్కడ మన దగ్గర ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులు పట్టు వీళ్ళు ఏర్పాటు చేస్తున్న టేబుల్ చూస్తే ఒక్కొక్క టేబుల్ మీద 1000, 1200, 1300 ఓట్లు వచ్చే పరిస్థితి ఉంది. మేము కూడా రిప్రజెంట్ చేస్తాం. అది 500కి 500 కిందే దాన్ని ఇచ్చేయాలని చెప్తున్నాం. అట్లాగే ఓట్లు వేయటం ఎంత ఇబ్బంది పడ్డామో మిగతా వాళ్ళకి ఎక్కడ హైయెస్ట్ ఆల్టిట్యూడ్ మౌంటైన్స్ లో ఉన్న నలుగురు కోసం కూడా మనం ఎన్నికల సిబ్బంది వెళ్ళి ఒక బూత్ పెట్టి ఆ ముగ్గురుతో నలుగురితో ఓటు వేయించుకుని వచ్చే పరిస్థితుల్లో కండక్ట్ చేసే మా దగ్గర కూడా సంబంధించి దాదాపు ప్రతిసారి 30-40% ఓట్లు ఇన్వాలిడ్ అయ్యే పరిస్థితి ఉంది. ఈసారి ఓట్లు చాలా మంది అడుగుతూ ఉంటారు, ఎంప్లాయీస్ ఎలక్షన్ కండక్ట్ చేస్తుంటారు, చదువుకున్న వాళ్ళు, అన్ని తెలిసిన వారు, వాళ్ళ ఓట్లు ఇన్వాలిడ్ ఎందుకు అవుతాయి అంటే మేము వేయటం వల్ల ఓట్లు ఇన్వాలిడ్ అవ్వాల. అక్కడ డిక్లరేషన్ ఫార్మ్ మీద గెజిటెడ్ ఆఫీసర్ 2 సంతకాలు పెట్టాలి, స్టాంప్ వేయాలి. ఎప్పుడు మేము ఇదివరకు పోస్టల్ బ్యాలెట్ ఇంటికి వచ్చేది కాబట్టి మాకు కావాల్సిన గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టించుకునే మేము పోస్టల్ బ్యాలెట్ అప్లై చేసేవాళ్ళం, బ్యాలెట్ వేసేవాళ్ళం. కానీ ఇప్పుడు బ్యాలెట్ ఇవ్వం, మీకు ఫిల్ స్టేషన్ సెంటర్ లోనే ఇస్తాము, అక్కడ గెజిటెడ్ ఆఫీసర్లు మేమే అరేంజ్ చేసామని చెప్పి గవర్నమెంట్ చెప్పింది. మేము వెళ్ళి డిక్లరేషన్ ఇచ్చాము. ఆ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోయినా, లేదు స్టాంప్ వేయకపోయినా అటువంటి ఓట్లు దగ్గరగా 1,00,000 ఉన్నాయని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్. ఇంపార్టెంట్ పాయింట్ జవహర్ గారు చెప్పండి. ఇది ఒక ఇబ్బంది ఉంది దానికి సంబంధించి. అలా కాదమ్మా, ఇది అసలు పోస్టల్ బ్యాలెట్ అనకూడదు, దీన్ని ఎంప్లాయ్ బ్యాలెట్ అనాలి తప్ప పోస్టల్ బ్యాలెట్ అనకూడదు. పోస్ట్ ఆఫీస్ లోకి వెళ్ళి ఎట్లా సరే అయితే పోస్టల్ అంటే అక్కడికి వెళ్ళి కాదు, ఎన్వెలప్ లో పెట్టి కవర్ లో పెట్టి. అవునమ్మా, గతంలో ఎన్వలప్లు 2 ఎన్వలప్లు కవర్ లో పెట్టి దాన్ని సీజ్ చేసి మేము జాగ్రత్తగా సాగర్ గారు అన్న సంతకాలు పెట్టించుకొని వెళ్ళి పోస్ట్ ఆఫీస్ లో వేయాలి పోస్టల్ బ్యాలెట్ అంటే. మరి ఇప్పుడు బ్యాలెట్ అంటే పోస్టల్ బ్యాలెట్ కదా. ఇబ్బంది ఉంది కదా, కొంత దాన్ని చల్లకుండా చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ టేబుళ్ల వివాదంపై మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు టేబుల్ వివాదం వస్తుందనే ముందొచ్చుగానే మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. రేపు కౌంటింగ్ ప్రక్రియలో కూడా సంతకాల దగ్గర ఇప్పుడు సాగర్ గారు ఏదైతే లేవనెత్తారో నాకు ఏ అనుమానాలు ఉన్నాయో అయ్యే అనుమానాలను కూడా, ఎందుకంటే ఈ ప్రభుత్వంలో ఉన్నట్టు అధికారులు ఎవరు కూడా ఏర్పాట్లపై ఒక టెన్షన్, వాటికి సంబంధించి జరుగుతున్న లోపాలపై కూడా ఇంకొక టెన్షన్ నడుస్తోంది. అంటే ఈ టేబుల్ కానీ లేకపోతే నలిఫై చేస్తారా, ఆఫీసర్ సిగ్నేచర్ ఉన్నాయా, 1,00,000 జరిగే అవకాశం ఉందని ఇప్పుడు విద్యాసాగర్ గారు అంటున్నారు, ఏమంటారు? అదే అంటే ఎక్కడైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు నిజం కాకుండా ఉండటానికి తగిన ముందస్తు చర్యలు అయితే తీసుకోవాలండి. ఎందుకంటే దెర్ ఈజ్ ఎవ్రీ పాసిబిలిటీ దీన్ని మార్చడానికి చాలా చేయాలి. అయితే గతంలో కంటే ఇప్పుడు కొంత మెరుగైంది. ఎందుకంటే ఫెసిలిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేశారు, అక్కడే ఓటు చేసి అక్కడ గెజిటెడ్ ఆఫీసర్ కూడా అక్కడే సంతకం పెడుతున్నారు. కాబట్టి గతంలో కంటే ఇప్పుడు తక్కువ ఉండేటువంటి ఆస్కారం ఉందని అంటున్నారు. నాకు పూర్తి సమాచారం లేదు, ఎందుకంటే ఉద్యోగ సంఘాల వాళ్ళకి ఎక్కువ తెలుస్తుంది. అంటే ఏదైతే అప్రహెన్షన్స్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారో అప్రహెన్షన్స్ ఆయన అనేది గతంలో కన్నా ఈసారి ఎక్కువ ఉంటాయి, ఫ్లాస్ అనే కదా మీరు అనేది, ఈసారి ఫ్లాస్ ఎక్కువ ఉండొచ్చు. అదేనండి, దానికి ఏంటి అంటే దానికి అంటే ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛగా వాళ్ళు ఎవరు ఓటు ఏ పార్టీకి వేస్తారనేది మనకు తెలియదు. కాబట్టి అది వాళ్ళకే వెళ్ళేటట్టుగా మీరు చర్యలు తీసుకోవాలి, వీళ్ళు చర్యలు తీసుకోవాలి. ఉద్యోగ సంఘాల వాళ్ళు కావచ్చు, లేదంటే వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు. ఇప్పుడు జవహర్ గారు కూడా చెప్తున్నారు కదా, పార్టీ తరఫున కూడా మేము రిప్రజెంట్ చేశామని చెప్తున్నారు కదా ఎన్నికల కమిషన్కి. అందువల్ల దీన్ని ట్యాంపర్ చేయకుండా, ఈ ఓట్లు వేరే దానికి వెళ్లకుండా, లేకపోతే అవి డిస్క్వాలిఫై అవ్వకుండా, నల్లిఫై అవ్వకుండా చూసేటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉన్నది. అది దాని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి జరిగినా కూడా లాస్ట్ టైం ఎన్ని పోయినాయి అంటే విద్యాసాగర్ గారు ఓవరాల్ గా లాస్ట్ టైం 40% ఓట్స్ వరకు ఇన్వాలిడ్ అయింది. మరి ఇప్పుడు ఈసారి మాకు ప్రాక్టికల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఉన్నది కాబట్టి మా ఇబ్బంది చెబుతున్నాం. మేము ఎంత
ఇబ్బందులు పడి ఎన్ని చేసి 5,40,000 పోస్టల్ బ్యాలెట్లు వేసామో, మేము పోస్టల్ బ్యాలెట్ వేయటంలో టిక్కు పెడటంలో అక్కడ ఏదైనా తప్పు జరిగితే ఇన్వాలిడ్ చేయండి. మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి చెప్పి ఎప్పుడు డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ పోస్టల్ బ్యాలెట్స్, ఇవాళ కాదు, పోస్టల్ బ్యాలెట్ జరుగుతున్నప్పుడే ఇవన్నీ మా దృష్టిలో వచ్చినాయి. కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్లు సంతకం పెట్టారు, స్టాంప్ వేయలేదు, కొంతమంది రెండో చోట చేయలేదు. ఇంకొకటి ఏంటంటే పోస్టల్ బ్యాలెట్ మీద కంపల్సరీగా వెనకాల రిటర్నింగ్ ఆఫీసర్ కంపల్సరీగా ఫ్యాసీ మెయిల్ గానీ ఆయన సంతకం గానీ పెట్టాలి. దానికి ఓటర్ కి సంబంధం లేదు. మాకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు, మేము డిక్లరేషన్ ఇచ్చాం, గెజిటెడ్ ఆఫీసర్ వాళ్ళే సంతకం పెట్టాలి. ఆ డిక్లరేషన్ తీసుకుని మాకు పోస్టల్ బ్యాలెట్ ఇచ్చారు, మేము పోస్టల్ బ్యాలెట్ ని బాక్స్ లో వేసాం. ఆ పోస్టల్ బ్యాలెట్ వెనకాల కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్స్ సంతకాలు పెట్టలేదు. ఇప్పుడు మా ప్రశ్న ఏంటంటే, రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోయినా, స్టాంప్ అయిపోయినా, మీరు ఉచిత ఎంప్లాయీస్ కన్సర్న్, మాకేమో సంబంధం దాంతో. అట్లాగే గెజిటెడ్ ఆఫీసర్ ని మేము ఇంటికి పోస్టల్ బ్యాలెట్ వస్తే గెజిటెడ్ ఆఫీసర్ తో మేము సంతకం పెట్టించుకుని వెళ్ళేవాళ్ళం. కానీ ఇవాళ గెజిటెడ్ ఆఫీసర్ తో కూడా పని లేదు అసలు. ఇవాళ వీళ్ళు ఆ పాత పోస్టల్ బ్యాలెట్ వ్యవస్థను కొనసాగించారు, వద్దని చెప్పాం మేము. మీరు వెరిఫికేషన్ సెంటర్ పెట్టినప్పుడు మా ఐడి కార్డు మీద మా ఎంప్లాయీ డీటెయిల్మెంట్ ఆర్డర్ తీసుకుని పోస్ట్ బ్యాలెట్ ఇచ్చేస్తే అయిపోయింది అక్కడికి. కానీ డిక్లరేషన్ పెట్టాం, మేము దాన్ని కూడా గౌరవించాం. డిక్లరేషన్ మీద గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోయినా, స్టాంప్ వేయకపోయినా, రిటర్నింగ్ ఆఫీసర్ పోస్టల్ బ్యాలెట్ చేయకపోయినా, దట్ ఈస్ ద లుక్అవుట్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. దానికి ఎంప్లాయీకి ఓటుకి సంబంధం లేదు కాబట్టి మా ఓటుని అట్లాగే ఉంచవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషనర్ మీద ఉందని చెప్పి మేము చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారికి దీని మీద రిప్రజెంటేషన్ ఇచ్చాం. అట్లాగే కొంతమంది రిటర్నింగ్ ఆఫీసర్లు ఆ రోజు, ఇప్పుడు ఇవాళ చెప్తుంది వేయడం కాదు, ఇది 5, 6, 7, 8 తారీఖుల్లో మా దగ్గరికి వచ్చిన సమాచారాన్ని మేము ఎలక్షన్ కమిషనర్ మీకు ఉందండి ఇన్ఫర్మేషన్, ఇలా జరిగే అవకాశం ఉంది, ఎక్కువ శాతం నల్లిఫై అవకాశం ఉందని ఉందా మీకు సమాచారం? ఎక్కువ శాతం అంటే మా దగ్గర వేరియస్ ఇన్స్టెన్సెస్ వివిధ జిల్లాల నుంచి, వివిధ తాలూకాల నుంచి మేము ఎక్కడైతే ఉన్నామో మా దగ్గర కూడా అని ఇక్కడ గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టలేని ఒక చోట, రిటర్నింగ్ ఆఫీసర్ సంతకాలు పెట్టకుండా ఇవన్నీ కూడా ఉన్నాయి. అందుకని ఇప్పుడు మేము చెప్తుంది ఏంటంటే, రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే రిటర్నింగ్ ఆఫీసర్ తో బాధ్యత, గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెట్టకపోతే గెజిటెడ్ ఆఫీసర్ బాధ్యత. వేసే టైంలో టిక్కు దగ్గర తప్పు చేస్తే మా బాధ్యత, మా ఓటు ఇన్వాలిడ్. మిగతా టైంలో అది ఇన్వాలిడ్ అవడానికి వీలు లేదు. మొత్తం 5,40,000లో ఈ కారణాల వల్ల. అట్లాగే పోస్టల్ బ్యాలెట్స్ మీద ఆర్ఓ వెనకాల స్టాంప్ వేస్తున్నారు, వేసి ఒకదాని మీద ఒకటి పెట్టినప్పుడు ఇది వెళ్ళి పైదాని మీద పడుతుంది. అప్పుడే ఎంప్లాయీస్ మా దగ్గరికి వచ్చి పైన స్టాంప్ పడుతుంది, దీన్ని ఇన్వాలిడ్ చేస్తారు, మీరు ఒకసారి చెప్పాలని చెప్పినప్పుడు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి, అట్లాగే డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ అండ్ జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా మేము తీసుకొచ్చాం. 100 స్టాంపులు వేసి 100 బ్యాలెట్ పేపర్లు పెట్టుకుంటున్నారు. ఈ స్టాంప్ వచ్చి ఆ కింద ఉన్న దాని మీద అందుకని మేము ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అందరూ భయపడుతున్నారు. రికార్డు పోలింగ్ జరిగింది కాబట్టి, ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి, ఇబ్బందులు వస్తాయి కాబట్టి టేబుల్ సంఖ్య పెంచమంటున్నాం. ఎందుకంటే టైం చాలా తీసుకుంటుంది. టేబుల్ సంఖ్య పెంచండి. మేము ఏదైతే చెప్తున్నామో స్టాంప్ పైన సంతకం లేకపోయినా వ్యాలిడ్ చేయమంటున్నాం. ఇప్పుడు ఈ అనామలీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ తొలగించకపోతే ఈ రికార్డు స్థాయిలో ఓటింగ్ జరిగి ఉపయోగం ఏముందండి? పైగా అది ఏమవుతుంది, కౌంటర్ ప్రోడక్ట్ అవుతుంది, దానికి రివర్స్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు దీని మీద యాక్ట్ చేయాలి, సిఇసి దగ్గరికి వెళ్ళాలి. దానికి అంతే తప్ప అయిపోతాయి, గతంలో కంటే ఎక్కువ ఇన్వాలిడ్ అయ్యేటువంటి పరిస్థితి ఉందంటే ఉపయోగం ఏముందండి? ఇప్పుడు దాకా అద్భుతంగా జరిగింది, ఇదంతా ప్రభుత్వానికి వ్యతిరేకత అనుకుంటే దానికి అది పూర్తి రివర్స్ లో కనబడుతుంది. చెప్పండి. ఇది సాంప్రదాయ పద్ధతుల్లో ఓటింగ్ అనేది చేయడం అనేది ఎలక్షన్ కమిషన్ అలవాటు అయిపోయింది. ఇందాక సాగర్ గారు చెప్పింది ఏంటి, ఒక ఐడి కార్డుతో ఒక ఎంప్లాయీకి ఓటు ఇచ్చారు. ఓటు ఇచ్చిన తర్వాత ఈ సంతకాలు ఎందుకు, రిటర్నింగ్ ఆఫీసర్ సంతకం కామన్ గా అక్కడ ఎవరైతే పోలింగ్ ఆఫీసర్ ఉంటారో పోలింగ్ ఆఫీసర్ సంతకం ఉంటే సరిపోద్ది. సరిపోయినప్పుడు ఈ సంతకాలు గెజిటెడ్ ఆఫీసర్ సంతకం దేనికోసం, ఓటర్ కి ఎవరికి ఇస్తున్నారు పోస్టల్ బ్యాలెట్? ఇప్పుడు మనం అనుకున్నట్టు ఎంప్లాయీ బ్యాలెట్ ఎవరికి ఇస్తున్నారు? ఎంప్లాయీకి ఇస్తున్నారు. ఎంప్లాయీకి అవునా కాదా అంతవరకే తప్ప ఎంప్లాయీ బ్యాలెట్ మీద కౌంటర్ సైన్ చేయడానికి ఒక గెజిటెడ్ ఆఫీసర్ ను కూర్చోబెట్టి ఆ ప్రాసెస్ అంతా కూడా సింగిల్ విండో చేయకుండా వీళ్ళంతా కూడా మల్టీ టాస్క్ పెట్టుకొని వీటన్నిటితో ఇన్వాలిడ్ చేసి గతంలో 40% ఇన్వాలిడ్ అయ్యాయంటేనే దాన్ని బట్టి అర్థం అవుతా ఉంది నిర్లక్ష్యం అనేది. కానీ ఈ మార్పులు చేర్పులు ఎన్ని ఈవీఎంలు తీసుకొచ్చారు, బ్యాలెట్ల నుంచి రకరకాల మార్పులు వచ్చాయి, శేషన్ గారి పుణ్యాన్ని అనేక మార్పులు వచ్చాయి. ఒకే ఊరు ఏ ఊరు ఆ ఊరు కౌంటింగ్ కాకూడదు అనుకున్నారు, అన్ని మార్పులు వచ్చింది. చిన్న మార్పు ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఎలక్షన్ కమిషన్ కూడా దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లోనైనా సరే ఈ గెజిటెడ్ ఆఫీసర్లు వీళ్ళెవరు అవసరం, రిటర్నింగ్ ఆఫీసర్ వీళ్ళు అవసరం, పోలింగ్ ఆఫీసర్ ఎవరు ఆ బ్యాలెట్ మీద సంతకం పెట్టేసి అతను
ఆ ఎంప్లాయే కాదా? ఇప్పుడు మేము సామాన్యుడు వెళ్ళేసి బ్యాలెట్ బాక్స్ కి వెళ్ళి ఎలా ఓటు తీసుకుంటున్నాడో మేమే గెజిటెడ్ ఆఫీసర్ సంతకం పెడుతున్న లైన్ లో నిలబడి లేదు కదా. అలాగే ఎంప్లాయీస్ కూడా ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఆ విధంగా చేస్తే ఇన్వాలిడ్ అవ్వకుండా ఉంటాయి. దాంతో పాటుగా 500 టేబుల్ అనేది ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంప్లిమెంట్ అయ్యే వరకు కూడా మేము పోరాటం అనేది ఆపం. ఎందుకంటే ఖచ్చితంగా మేము రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్ మీద ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకునే వరకు కూడా తెలుగుదేశం పార్టీ మాకున్నటువంటి దీన్ని మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. దాంతో పాటుగా ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ లో తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో మార్పు కోసం ప్రయత్నం చేశారో వాళ్ళందరికీ కూడా మీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్. చూడండి, ఇంక 9 రోజులు ఉంది కాబట్టి అందరూ అలర్ట్ గా ఉండండి. రైట్.